హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎర్లీ మార్నింగే చక్కగా పూజ చేసుకుంటే ఆ ఫీలింగే వేరు కదండీ! ఎంత బావుంటుందోనండి ప్రశాంతంగా. అందులోనూ మన కొత్త ఇంటికెళ్ళాకేమో గానీ ఇక్కడ మాత్రం చూసారు కదూ చెట్ల కింద ఆకులు కూడాను. ఏంటండి చక్కగా వేప చెట్టు ఈ సంవత్సరానికి బాగా పెద్దగా అయిపోతుంది. దానికి తగ్గట్టు పూత కూడా ఎంత బాగా వస్తది. ఇంక ఉగాది పండగకి చెట్లన్నీ రెడీ అయిపోతున్నాయండి. చక్కగా చిగురులతో వచ్చేస్తాయి కదా! మళ్ళీ పూతతోటి ఆకులన్నీ రాల్చేస్తున్నాయి. తర్వాత ఇదిగోండి మనకి తులసి పూజ అనేది కంపల్సరీ చేసుకుంటాను. ఎర్లీ మార్నింగే సూర్య భగవానుడిని తలుచుకుని ఆర్ఘ్యం సమర్పించి చక్కగా ఇంట్లో నిత్య పూజ కూడా చేసుకుంటే ఆ రోజు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలానండి. అసలు ఏదో దీపం పోతే మాత్రం ఏంటి ఇవాళ పూజ చేసుకోలేదు, దీపం పెట్టలేదు దేవుడి దగ్గర, వెలితిగా ఉంది అనే మనసు పీకిలాడిపోతూ ఉంటుందండి. ఇక పూజ అయిపోయిందంటే మనసు ప్రశాంతంగా ఉండి ఎన్ని పనులైనా టక్‌టకా చేసేసుకోవాలనిపిస్తది. ఇదిగోండి ఈరోజు చక్కగా పిల్లలకి మళ్ళీ లంచ్ బాక్స్‌లో టిఫిన్‌లోకైతే ఇడ్లీ అయితే వేసేసాను. మార్నింగే ఈ పనులైతే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళకి ఉన్నావే కదండీ! ఈరోజు 2 ఐటెమ్స్ అయితే చూపిస్తాను మీకు కర్రీస్. చాలా చాలా అందరికీ ఇష్టమైన ఫేవరెట్ కర్రీసేనండి. అవే ఏంటంటే తెల్ల వంకాయ అంటే నాకైతే చాలా చాలా ఇష్టమండి. కానీ ఇక్కడ హైదరాబాద్‌లో చిన్ని వంకాయలు దొరుకుతాయండి. తెల్ల వంకాయల్లో మన ఆంధ్ర సైడ్ అయితే పెద్ద పెద్ద వంకాయలు, లావు వంకాయలు దొరుకుతాయి కదా! అవైతే మాకు చాలా చాలా ఇష్టం. కానీ ఇక్కడ మాక్సిమం నల్ల వంకాయలు లావుగా ఉంటాయి కానీ తెల్ల వంకాయలు మాత్రం ఇలా పొట్టి పొట్టి చిన్న చిన్న వంకాయలు దొరుకుతాయి కదా మనకి. ఇక గుత్తి వంకాయ కర్రీ పచ్చి పులుసు అయితే చేస్తున్నాను. ఇక జ్యూస్ వచ్చేసరికి ఇవాళ డ్రై ఫ్రూట్ జ్యూస్ అండి. ఇవాళ పిల్లలకి నానబెట్టేసి ముందైతే మిక్సీ పెట్టేసి జ్యూస్ అయితే పక్కన పెట్టేసానంటే ఇడ్లీ రెడీ అయిపోతుంది కాబట్టి ఈలోగా కర్రీస్ రైస్ కూడా పెట్టేసాను కుక్కర్‌లో. ఇక వన్ బై వన్ ఒక్కొక్కటి ఫాస్ట్‌గా చేసుకొని టైంకి వాళ్ళకి అప్పజెప్పేసి ఇంకా పంపించాలండి. ఇక ముందుగా అయితే గుత్తి వంకాయ అయితే రెడీ చేసేద్దామని చెప్పేసి ముందుగా మిక్సీలో అయితే చక్కగా టమాటా, ఉల్లిపాయలైతే మిక్సీ పట్టేస్తున్నాను. గుత్తొంకాయకి వంకాయలైతే ఇలా చక్కగా నిప్పుల మీద కాల్చుకుంటే ఇంకా బావుంటుందండి. ఇంక మనకు ఆప్షన్ ఇదే కదా! గ్యాస్ మీద అలా స్టాండ్ పెట్టి కాల్చి పక్కన పెట్టుకున్నాను. ఇదే మంచి హైలైట్ అవుతదండి పచ్చి పులుసుకి. ఇక గుత్తొంకాయకైతే ఇదిగోండి కొంచెం నూనె వేడెక్కిన తర్వాత గిన్నెలో ముందుగా అయితే వంకాయలని ఇలా కాస్త నూనెలో వేగిస్తే తొందరగా మగ్గిపోతాయండి. లేదంటే గనక కొంచెం గట్టిగానే ఉంటాయి వంకాయలనేవి. అందుకే ముందైతే నూనెలో వేగిచ్చేస్తాను గుత్తి వంకాయని. తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి ఆల్రెడీ ఉల్లిపాయ, టమాటా ముద్దండి. ఇది కూడా వేసేసి కాస్త నూనె పైకి తేలే వరకు కాస్త వేగించిన తర్వాత అందులో ఉప్పు, కారం చక్కగా వేసి ఇక మీకు పులుపు ఇష్టపడే వాళ్ళైతే గనక కంపల్సరీ చింతపండు గుజ్జు వేసుకోవచ్చండి. లేదంటే గనక నేనిప్పుడు చూపించిన దానిలాగా ఇవి మసాలా ముద్ద అది వేగిన తర్వాత ఉప్పు, కారాలన్నీ పట్టేలా మళ్ళీ ఒక 5 నిమిషాలు చక్కగా మగ్గనిచ్చిన తర్వాత ఇక ఇందులో కొంచెం వాటర్ అనేది వేసుకొని అలా నూనె పైకి తేలే వరకు ఉడికిన తర్వాత దించేసుకోవచ్చండి. పులుపు ఇష్టపడితే గనక కంపల్సరీ ఇందులో చింతపండు గుజ్జయితే వేసుకుంటే చాలా బావుంటుందండి పులుపులుగా. అదొక ఫ్లేవరు, ఇదొక ఫ్లేవరు. ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు కదా! ఇక నేనైతే ఈరోజు చింతపండు గుజ్జు కూడా వేసేసి కొంచెం గ్రేవీ కర్రీలా చేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి బావుంటుంది కదా! వాళ్ళు ఇష్టపడతారు గుత్తొంకాయ ఇలాగంటే అని చెప్పేసి ఇంక వాళ్ళకైతే చేసి పెడుతున్నాను. తర్వాత పచ్చి పులుసు అనేదేంటంటే తర్వాత నిదానంగా చేయొచ్చు. వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయిన తర్వాత అది ఎలాగో ఈవినింగ్ తింటారు కదా అని చెప్పేసి లంచ్ బాక్స్‌లోకైతే ముందు ఈ కర్రీ రెడీ చేసి పెట్టేస్తున్నానండి. ఇక కొంచెం గరం మసాలా ఆ ఫ్లేవర్ కోసం మా పిల్లలకైతే మసాలా ఫ్లేవర్ తగిలితే చాలండి, అమ్మ కూరలు ఎంత బాగున్నాయో అంటారండి. ఇక పైన కొంచెం కొత్తిమీర కూడా వేసేసి చాలా చాలా ఇష్టమైన ఫేవరెట్ కర్రీ కదండీ అందరికీ కూడా గుత్తి వంకాయలతో చేసుకోవచ్చు. ఇలా తెల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చండి. తెల్ల వంకాయ అయితే కొంచెం మెత్తగా ఉంటుంది. నల్ల వంకాయ కొంచెం గట్టిగానే ఉంటుందండి ఎలా చేసినా కూడాను. ఉడకట్లేదు ఈ మధ్యనైతే. ఇక ఇగోండి టిఫిన్‌కైతే ఇడ్లీ, టమాటా, కొత్తిమీర పచ్చడండి. మా వాళ్ళకైతే చాలా చాలా ఫేవరెట్ పచ్చడి కాబట్టి ఎక్కువగా అదే చేస్తాను రోటి పచ్చడిలో. ఇక ఇదిగోండి గుత్తి వంకాయ కర్రీ ఆళ్ళకి బాక్సుల్లో పెట్టేయగా మిగిలిన కర్రీ అయితే ఇలా కంటైనర్‌లోకి తీసేసాను. గుత్తి వంకాయ కర్రీ చేసే విధానం అయితే నేనైతే ఇలా చేస్తానండి. ఇక పచ్చి పులుసు చేసేది ఎలా చేస్తాననేది ఇప్పుడైతే చూపిస్తాను. ఇక ముందుగా అయితే పచ్చి పులుసుకి కావాల్సిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, వంకాయలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా! ఇక ఇందులో పచ్చిమిరపకాయలండి. పచ్చిమిరపకాయలు కూడా ఆయిల్ లేకుండా కాల్చుకోవాలండి. ఒక మందపాటి గిన్నెలో కాల్చుకుంటే బావుంటుంది. నిప్పుల మీదే కాల్చుకోవచ్చండి. అయి కూడా చాలా ఫ్లేవర్ ఉంటుంది. ఆల్రెడీ నేను వంకాయ కాల్చాను కదా! ఇంకా పచ్చిమిరపకాయలైతే గిన్నెలో వేసేసి కొంచెం నూనె లేకుండా అటు ఇటు కాల్చాను. ఇక రోలండి. రోల్లో దంచుకుంటే ఈ పులుసు టేస్టే వేరు. మా అత్తయ్య గారు నా నేను పెళ్ళై వచ్చేసరికే ఉన్నదండి ఈ చిన్న రోలు. ఈ రోలుని చూస్తే మా నానమ్మ గుర్తొచ్చిందండి. మా నానమ్మ సన్నకారులో రుబ్బి చేసేవారండి ఇది. అయి కూడా బావుండేయి కదండీ! ఇప్పుడు ప్లేసులు లేవు. ఇక ఇప్పుడు ఆ మోడల్ కూడా దొరకట్లేదనుకోండి. ఇక ఈ
రోల్లో ఏంటంటే ముందుగా పచ్చిమిరపకాయలని కుమ్మేసానండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసి దంచుకున్న తర్వాత అందులో కాల్చిన వంకాయ ఏదైతే ఉందో ఆ వంకాయని కూడా వేసి దంచేసుకున్నాను. ఇక ఇందులోనే కొత్తిమీర, బెల్లం అండి. బెల్లం ఏంటంటే కంపల్సరీ కొంచెం స్వీట్ వేస్తేనే ఈ పచ్చి పులుసుకి టేస్ట్. కొంతమంది అరటిపండు కూడా కలుపుకుంటారండి అందులోను. బెల్లం బదులుగా అరటిపండు వేస్తారు. ఇక నేనైతే బెల్లం వేసానండి. స్వీట్ ఇష్టపడితే కనుక కంపల్సరీ అది ఎక్కువ తక్కువలో అంటే బాగా స్వీట్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. లైట్ స్వీట్ అయితే కంపల్సరీ పచ్చి పులుసుకు ఉండాలండి. కొంచెం బెల్లం అయితే వేసి ఆ 3 కూడా శుభ్రంగా కొంచెం కచ్చిపిచ్చిగా దంచేసుకున్నాను. ఇక ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కోవాలండి. సన్నగా తరుక్కొని ఒకసారి బాగా ఇలాగా చేతితో పిసికితే మనకి అందులో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చి చాలా చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అనేది. ఇక ఇలా బాగా పిసుక్కున్న తర్వాత మనకు దంచుకున్న ఈ గుజ్జు ఏదైతే ఉన్నదో వంకాయ, పచ్చిమిర్చి, బెల్లము, కొత్తిమీర ఈ 4 కలిపిన గుజ్జునైతే అందులో వేసేసుకొని చింతపండు గుజ్జు ఆల్రెడీ తీసి పక్కన పెట్టుకున్నాను. సాల్ట్ కూడా ముందే వేసేసుకున్నాను కదా. ఈ 4 కూడా బాగా కలిపేసుకొని చక్కగా ఈ పులుసు ఊరే కొద్దీ టేస్ట్ వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. పచ్చి పులుసు అంటే మేము చేసే విధానం అయితే మా సైడ్ ఇలాగే చేస్తారండి. కొంతమంది ఏంటంటే దీన్ని పోపు కూడా పెట్టుకుంటారు, తాలింపు వేస్తారు. నేను ఆయిల్ లేకుండా దీన్ని పచ్చి పులుసు అని మేము ఇలా అంటాము. ఇక కొంతమంది ఉల్లిపాయ ముక్కల్ని మగ్గబెట్టేసి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కదండి. ఎలా చేసినా కూడా ఇది మాత్రం మా నాన్నమ్మ కాలం నుంచి వచ్చే పచ్చి పులుసు పద్ధతి అండి. మా అత్తయ్య గారు వాళ్ళు కూడా సేమ్ ఇలాగే చేసుకుంటారు. ఇక ఇదండి, చూసారు కదా పచ్చి పులుసు ఊరే కొద్దీ చాలా చాలా బాగుంటుంది. ఈ పచ్చి పులుసు కాంబినేషన్ అయితే ఉప్పు చేప చాలా బాగుంటుంది. తర్వాత ఆమ్లెట్ వేసుకున్నా బాగుంటుంది. తర్వాత ముద్దపప్పు అండి. ముద్దపప్పు పచ్చి పులుసు చాలా చాలా బాగుంటుంది. అలా కూడా ట్రై చేసేయచ్చు. చక్కగా అలా చేతిలో వేసుకొని తాగేయాలనిపించిందండి చూడగానే. అందులోనూ రోల్లో దంచుకున్నామేమో ఆ ఫ్లేవరే వేరు కదండి. ఇక ఇలా అయితే ట్రై చేసేయండి మరి. పచ్చి పులుసు, గుత్తి వంకాయ కర్రీ ఈరోజు మా ఇంట్లో నచ్చిందా అండి? అందులోనూ ప్రతి ఒక్కరికి కూడా మన ఆంధ్ర వాళ్ళకి పచ్చి పులుసు లేనిదే ముద్ద దిగదు అంటారండి. కంపల్సరీ నెలలో ఒకసారైనా సరే చేసుకుంటారు. చాలా ఇష్టపడతారండి. అందులో పెద్ద తెల్ల వంకాయలు అయితే మాత్రం ఇంకా బాగుంటాయండి. గుజ్జు ఎక్కువగా ఉంటుంది కదా. నా దగ్గర ఉన్న చిన్న చిన్న వంకాయలు కదా. మన ఆంధ్ర సైడ్ అయితే లావుగా ఉంటాయి, గుజ్జు ఎక్కువగా ఉండి పిక్క తక్కువగా ఉంటుందండి. అందులో గింజ అనేది తక్కువగా ఉంటుంది. బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక రోల్ తోటి పచ్చి పులుసు చాలా బాగుందండి. మీకు నచ్చిందా? నాకైతే సూపర్గా అనిపించింది. అందరూ కూడా తిన్నారండి. ఆల్రెడీ నిన్న మీకు చూపించాను కదా కారప్పొడి అని చెప్పేసి. అన్నంలో తొలి ముద్దగా ఒక్క స్పూన్ పొడి వేసుకొని అర స్పూన్ నూనెతో ట్రై చేయండి. నెయ్యి కన్నా నూనెతో భలే టేస్టీగా ఉంటాయండి కారప్పొడులన్నీ కూడాను. హెల్త్కి ఎంతో మంచిదని ఈ కారప్పొడుల్ని నేను ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. నేను చేసే విధానాన్ని మీకు ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తాను. నచ్చితే కనుక కంపల్సరీ ఈ వీడియోని కూడా చూసి పూర్తిగా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలకి పెట్టి చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఇక ఇదిగోండి పచ్చి పులుసు చేసే విధానం కూడా మీకు చూపించాను కదా. టేస్ట్ అయితే ఊరే కొద్దీ వస్తానే ఉందండి. చాలా చాలా బాగుంది. 2-3 రోజులైనా సరే బయట పాడవకుండా ఉంటుందండి పచ్చి పులుసు. ఇక నేను చేసే విధానం నచ్చితే కనుక కంపల్సరీ వీడియోస్ని అయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని అయితే పూర్తిగా చూడండి. ఒక మంచి కామెంట్ని అయితే నా దాకా పంపించండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. ఉంటానండి.